దానికి ముక్తి లేదు. డౌన్ 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 డౌన్. పోరాడదాం పాకిస్తాన్కి వ్యతిరేకంగా. పోరాడదాం పోరాడదాం. పోరాడదాం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పాకిస్తాన్కి వ్యతిరేకంగా. పోరాడదాం పోరాడదాం. పోరాడదాం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పాకిస్తాన్కి వ్యతిరేకంగా. గురి చేసి అప్రజాస్వామికమైన పరిపాలన సాగుతున్న నేపథ్యం నేడు దేశంలో సాగుతుంది. మైనార్టీలకి క్రిస్టియన్లకి అలాంటి భద్రత పరిస్థితి నేడు ఉంది. రాజ్యాంగాన్ని మార్చి తన ప్రయోజనాలని నెరవేర్చేసే పద్ధతిలో బీజేపీ పార్టీ కేంద్రంలో పరిపాలన చేస్తుంది. అదే కాకుండా ఎమ్మెల్యేల పేరుతోటి కూడా ఒకే ఎన్నిక ఒకే దేశం అనే నినాదంతో కూడా రకంగా చేస్తుంది. అంటే కేవలం ఈ రకంగా హిందువులు అనేటువంటి రకంగా ఇక్కడ ఉండాలి, మిగతా వాళ్ళందరూ రకంగా బానిసలుగా ఉండటం కానీ లేకుంటే వెళ్ళిపోవాలనే పద్ధతిలో బీజేపీ పార్టీ కార్మిక లేబర్ కోట్లను తీసుకొచ్చి కార్మికులు సాధించిన చట్టాలని కూడా కోరిపడింది. పార్లమెంటులో నచ్చలని 3 వచ్చి రైతాంగ మొత్తంగా బాధితులుగా చేసే పరిస్థితి, ఉన్న భూములు అమ్మే రకంగా బాల్యాలుగా తయారు చేసిన కేంద్రంలో రైతాంగం పెద్దది. ఇలాంటి వాడికి వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్న నేపథ్యం సాగుతుంది. అయినా నేటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏమాత్రం తగ్గకుండా తన స్వప్రయోజనాల కోసమే దేశాన్ని మొత్తం కూడా లౌకికవాదాన్ని మొత్తం కూడా కూలి చేసే విధానాలు చేపడుతుంది. ఇది మొత్తం కూడా దేశంలో ఉండే పౌరులకి, దేశంలో ఉండే ప్రజాతంత్ర వాదులకి, వామపక్ష వాదులకి అందరినీ కూడా తీవ్రమైన నష్టానికి ఇచ్చే విధానాలు బీజేపీ పార్టీ చేస్తుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వామపక్ష పార్టీలు, మేధావులు అందరూ కూడా కలిసి ఉగ్రవాదం అనే పేరుతోటి ఛత్తీస్గఢ్లో మానవమానం సృష్టిస్తుంది. మామూలు అక్కడ ఉన్న ఆదివాసులని తీవ్రంగా పిట్టలుగా కాలేసే విధానంలో ఛత్తీస్గఢ్లో చేస్తుంది. 2026 వరకు నక్సలిజాన్ని రూపం చెప్పి అమిత్ షా హోంశాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇళ్ళలో మానవమానం జరుగుతుంది. గ్రామాలు మొత్తం కూడా వల్లకాడ వేసిన నేపథ్యం సాగుతుంది. ఇదే కాకుండా నేడు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేసి రకంగా ప్రజల మీద పన్నుల భారం మోపేసిన విధానాలు నిన్న ప్రకటించడం జరిగింది. ఈ రకంగా ప్రజా వ్యతిరేకమైన చర్యలకు చేపట్టి బీజేపీ మొత్తం కూడా ప్రజల మీద పన్నుల భారాన్ని, నియంత్ర భారాన్ని సాగించే విధానాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా మొత్తం కూడా కేంద్ర కమిటీ నిలదీయాలని చెప్పి యావత్ భారతదేశంలో ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. అందులో భాగంగానే మహబాద్ జిల్లా సెంటర్లో ఈ కార్యక్రమం ధర్నాని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని జయప్రదం చేసిన అన్ని రకాల కార్యకర్తలకి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ